డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో ప్రాథమిక హక్కుల గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు గురించి సరి అయిన అంశం ఏది? ఆన్సర్ పైవన్నీ సరైనవే. అంటే ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి గలదు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు గలదు. ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. ఎక్స్ప్లెనేషన్: భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరికి వ్యతిరేకంగా హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయకూడదు? ఆన్సర్ పై వారందరూ. అంటే ప్రెసిడెంట్, గవర్నర్, ఫారినర్స్, వీరి ముగ్గురికి వ్యతిరేకంగా హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసినది ఏది? ఆన్సర్ మ్యాగ్నా కార్టా. ఎక్స్ప్లెనేషన్: మ్యాగ్నా కార్టా 1215వ సంవత్సరంలో కింగ్ జాన్ ఎడ్వర్డ్స్ అనే రాజు మ్యాగ్నా కార్టా చట్టంను జారీ చేశాడు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖితపూర్వక హక్కుల చట్టం. మ్యాగ్నా కార్టా అంటే ఒక పెద్ద ఒప్పందం అని అర్థం. 1776లో అమెరికా స్వాతంత్ర ప్రకటన చేసింది. ఈ సందర్భంలో అమెరికా ఫిలడెల్ఫియా సమావేశంలో బిల్ ఆఫ్ రైట్స్ అనే హక్కుల తీర్మానాన్ని ఆమోదించింది. 1789లో ఫ్రెంచ్ జాతీయ సభ మానవ హక్కుల ప్రకటన చేసింది. 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేదే భారత రాజ్యాంగానికి హక్కుల విషయంలో మార్గదర్శకం. నెక్స్ట్, ఈ క్రింది ఏ ఆర్టికల్ను సుప్రీంకోర్టు ఉదారమైనదిగా వ్యాఖ్యానించి దాని పరిధిని బాగా విస్తరించింది? ఆన్సర్ ఆర్టికల్ 21. ఎక్స్ప్లెనేషన్: ఆర్టికల్ 21 వ్యక్తి ప్రాణానికి రక్షణ హక్కు మరియు వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ హక్కు. చట్టంచే నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప మరే విధంగా వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు హాని తలపెట్టరాదు. ఎస్టాబ్లిష్డ్ బై ద లా. ఈ అంశాన్ని జపాన్ దేశం నుండి గ్రహించాము. బ్రిటన్, ఐర్లాండ్ దేశాలలో కూడా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా అనే పద్ధతి అమలులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ రాజ్యాంగం నుండి సమాన రక్షణను అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా గ్రహించారు? ఆన్సర్ అమెరికా రాజ్యాంగం నుండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం పరిధిలో కింది వాటిలో ప్రాథమిక విధి కానిది అంశం ఏది? ఆన్సర్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైన వ్యాఖ్య ఏది? ఆన్సర్ డి, ప్రభుత్వ అధికారులపై పరిమితులు కలిగినవి. ఎక్స్ప్లెనేషన్: ఆర్టికల్ 33 ప్రాథమిక హక్కులను రక్షణా దళాలకు నిరాకరించే హక్కు పార్లమెంటుకు ఉంటుంది. 33వ ఆర్టికల్ యొక్క లక్ష్యం రక్షక దళాలలో పనిచేసే వారితో తమ విధులను సరిగ్గా నిర్వహింపజేయడం మరియు వారిలో క్రమశిక్షణ పెంపొందించడం. ఆర్టికల్ 33A కేంద్ర బలగాలలో పనిచేయ వారికి, 33B శాంతి భద్రతల రక్షణకై వినియోగింపబడే దళాలకు, 33C రహస్య గూఢచార సంస్థల్లో పనిచేయ వారికి, 33D రక్షణకు సంబంధించి కమ్యూనికేషన్ రంగంలో పనిచేయ వారికి, శాంతి భద్రత పరిరక్షణలో ఉన్నవారికి,
రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయి అనేది భారత పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్, న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఏ భాగంలో చింతన, ప్రకటన, విశ్వాసము, నమ్మకం, ప్రార్థన స్వేచ్ఛ అనే పదాలు ఎక్కడ స్పష్టంగా ఉటంకించబడ్డాయి? ఆన్సర్, పీఠిక. పీఠికలో ఈ అంశాలన్నీ చెప్పబడ్డాయి. 10th క్వశ్చన్, ఆర్టికల్ 30 గురించి సరికాని వ్యాఖ్య ఏది? ఇందులో సరికాని వ్యాఖ్య డి. భారత రాజ్యాంగం మైనారిటీ అనే పదాన్ని స్పష్టంగా నిర్వచించింది. నిజానికి భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా మైనారిటీ అనే పదాన్ని నిర్వచించలేదు. మిగతావన్నీ సరైనవే. అంటే ఆర్టికల్ 31 భాషాపరమైన, మతపరమైన మైనారిటీలు తమ అభిమతమును అనుసరించి విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు మరియు నిర్వహించుకోవచ్చు. ఇది సరైనదే. మైనారిటీ విద్యా సంస్థలు వారి విద్యార్థులకు వారి మాతృభాషలో విద్యాబోధన చేయవచ్చు. నెక్స్ట్, ఆర్టికల్ 32 ప్రభుత్వం అనగా రాజ్యం ఆర్థిక సహాయం అందించే అంశంలో మతపరమైన, భాషాపరమైన మైనారిటీ విద్యా సంస్థల పట్ల వివక్ష చూపరాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా కూడా పరిగణిస్తారు? ఆన్సర్, కేశవానంద భారతి కేసు. ఇది 1973లో. ఎక్స్ప్లెనేషన్, కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం 1973. ఆర్టికల్ 13(4) యొక్క రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూనే రాజ్యాంగ సవరణ అనునది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని పేర్కొంది. మౌలిక స్వరూపం అనే పదాన్ని మొదటిసారిగా ఈ కేసులోనే సుప్రీంకోర్టు ప్రస్తావించింది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఏ కేసులో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే సహజీవన హక్కును ప్రస్తావించింది? ఆన్సర్, ఖుష్బూ కేసులో. ఎక్స్ప్లెనేషన్, శ్రీమతి ఖుష్బూ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2012. స్త్రీ పురుషులు మేజర్లుగా ఉంటే వివాహం చేసుకోకుండా సహజీవనం చేయడం నేరంగా పరిగణించరాదని పేర్కొంది. సహజీవనం చేయవచ్చని చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైనదా లేదా అని విచారించుటకు ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారమును ఏమని అంటారు? ఆన్సర్, హేబియస్ కార్పస్. ఎక్స్ప్లెనేషన్, హేబియస్ కార్పస్ బందీ ప్రత్యక్షి లేదా శరీరాన్ని కలిగి ఉండడం. హేబియస్ అనగా టు హ్యావ్, కార్పస్ అనగా బాడీ. హేబియస్ కార్పస్ రిట్ ప్రధాన ఉద్దేశం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛల పరిరక్షణ. చట్టబద్ధత లేకుండా నిర్బంధించిన వ్యక్తిని విడుదల చేయడం. కోర్టు ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను ఈ విధంగా రక్షిస్తుంది. నెక్స్ట్, హేబియస్ కార్పస్ రిట్ను ఈ క్రింది ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చు? ఆన్సర్, 1 మరియు 2. ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేటు వ్యక్తులు వీరిద్దరికి వ్యతిరేకంగా హేబియస్ కార్పస్ రిట్ జారీ చేయవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్, రాష్ట్రపతికి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హేబియస్ కార్పస్ సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్, 4th కాదు. 4th సరికాదు. ఇందులో
హెబియస్ కార్పస్ అనగా అరెస్ట్ చేయబడిన వ్యక్తిని 48 గంటల్లో అని ఉంది. ఇక్కడ 48 గంటలు కాదు, 24 గంటల్లో 24 గంటల్లో సమీప న్యాయస్థానం ముందు హాజరుపరచమని న్యాయస్థానంలో జారీ చేసే రిట్. మిగతావన్నీ ఈ 3 సరైనవే. హెబియస్ కార్పస్ అనేది ఉదారమైన రిట్. హెబియస్ కార్పస్ అతి పురాతనమైన రిట్. ఇది వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగపు ఏ నిబంధన క్రింద ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులపై ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు? ఆన్సర్ ఆర్టికల్ 32 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం వంటిది అని పేర్కొన్నాడు? ఆన్సర్ రాజ్యాంగ పరిహార హక్కు, అంటే ఆర్టికల్ 32 ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్ని ఏమని అంటారు? ఆన్సర్ డి, మాండమస్ రిట్. నెక్స్ట్. ఈ క్రింది వారిలో మాండమస్ వర్తించేవారెవరు? ఆన్సర్ పైవన్నీ, అంటే అందరూ. కార్పొరేషన్స్, కింది స్థాయి కోర్టులు, ట్రిబ్యునల్స్, ఈ 3 మాండమస్ పరిధిలోకి వస్తాయి. అంటే వీటికి వ్యతిరేకంగా మాండమస్ రిట్ జారీ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఏ రకమైన అత్యవసర పరిస్థితి ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు? ఆన్సర్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులలో సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కుల ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ దీని ఉద్దేశం అల్పసంఖ్యాక వర్గీయుల సంస్కృతిని సంరక్షించుటకు సహాయపడుట. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 29(1) ప్రతి పౌరుడికి ఏ వర్గమైనా తన లిపిని, సంస్కృతిని, విశిష్ట భాషను పరిరక్షించుకోవడానికి హక్కు గలదు. 29(2) ప్రభుత్వం పోషించే లేదా ప్రభుత్వ నిధుల నుండి సహాయం పొందే విద్యా సంస్థల్లో కేవలం ఈ క్రింది వివక్షతలను లేదా తేడాలను పరిగణలోకి తీసుకొని ఏ పౌరుడికి ప్రవేశాన్ని అడ్డుకోరాదు. ఇందులో 4 అంశాలు ఉన్నాయి. 1 మతం, 2 జాతి, 3 కులం, 4 భాష. ఆర్టికల్ 30. ఈ నిబంధన మైనారిటీ వర్గాల వారు ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగము మైనారిటీలకు క్రింది విధంగా మాత్రమే వర్గీకరించింది. ఆన్సర్ 1 మరియు 2, అంటే మతపరమైన మైనారిటీ, రిలీజియస్ బేస్డ్ మైనారిటీస్. 2 భాషాపరమైన మైనారిటీ, లింగ్విస్టిక్ బేస్డ్ మైనారిటీస్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వాన్ని గురించి తెలియజెప్పే ఆర్టికల్స్ ఏవి? ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలలో ఆర్థిక సమానత్వం గురించి తెలుపబడింది. ఎక్స్ప్లెనేషన్. ఆదేశిక సూత్రాల ప్రస్తావన రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేయబడింది? ఆన్సర్ ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా, ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కులో భాగంగా ఎన్జిటి చట్టం చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్. గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ లేదా
గోల్డెన్ ట్రినిటీ ఆర్టికల్స్గా పిలువబడే ఆర్టికల్స్ ఏవి? ఆన్సర్ ఆర్టికల్స్ 14, 19, 21. అంటే సమానత్వపు హక్కు, భావ స్వాతంత్రపు హక్కు, జీవించే హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, చట్టం మూలంగా సమాన రక్షణ, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అనగా ఏమిటి? ఆన్సర్ పైవన్నీ అనగా ప్రత్యేక రక్షణ, సమాన అవకాశాలు, అసమానతలను తగ్గించడం. ఎక్స్ప్లెనేషన్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అనగా సమానులలో మాత్రమే సమానత్వాన్ని వర్తింపజేయవచ్చునని, అసమానులలో సమానత్వాన్ని వర్తింపజేయడం జరగదు అని తెలపడమే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు వేటికి వర్తించవు? ఆన్సర్ ప్రాథమిక హక్కులు ప్రైవేటు వ్యక్తుల చర్యలకు వర్తించవు. నెక్స్ట్ క్వశ్చన్, నేరారోపణ గావించబడిన వ్యక్తిని బలవంతంగా నేరాన్ని ఒప్పించడాన్ని ఏమని అంటారు? ఆన్సర్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఎక్స్ప్లెనేషన్, ఆర్టికల్ 23 ప్రొటెక్షన్ అగెనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఒక వ్యక్తిని తనకు తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోమని బలవంత పెట్టరాదు. సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనగా బలవంతపు సాక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు అమలుపరచడంలో పార్లమెంటు కొన్ని వర్గాలపై ప్రత్యేక పరిమితులు విధించవచ్చు. ఆ వర్గాలు, సంస్థలు లేదా వ్యక్తులు ఎవరు? ఆన్సర్ రక్షక దళాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేని దృష్ట్యా వ్యక్తిగత స్వేచ్ఛలపై పరిమితులు విధించబడినాయి? ఆన్సర్ పైవన్నీ అంటే శాంతి భద్రతల దృష్ట్యా, దేశ రక్షణ దృష్ట్యా, నైతిక ప్రవర్తన దృష్ట్యా స్వేచ్ఛలపై పరిమితులు విధింపబడినాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ వర్గానికి సంబంధించి ప్రాథమిక హక్కులో ప్రస్తావన లేదు? ఆన్సర్ ఏ మరియు బి. అంటే వికలాంగులకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి సంబంధించి ప్రాథమిక హక్కుల్లో ఎలాంటి ప్రస్తావన చేయబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సిక్కులు తమ కృపాణాన్ని అంటే కత్తిని ధరించే హక్కును ఏ ప్రాథమిక హక్కు కల్పిస్తుంది? ఆన్సర్ మత స్వాతంత్రపు హక్కు. ఎక్స్ప్లెనేషన్, ఆర్టికల్ 25(1) ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారంగా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు లేదా ప్రచారం చేసుకోవచ్చు మరియు బోధించవచ్చు. ఆర్టికల్ 25(2)(a) మత సంబంధిత ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలను కొనసాగించే అంశంపై ప్రభుత్వాలు పరిమితులు విధిస్తూ చట్టాలను రూపొందించవచ్చు. ఆర్టికల్ 25(2)(b) సామాజిక సంక్షేమం మరియు సాంఘిక సంస్కరణలో భాగంగా హిందూ మత సంస్థలలోకి, దేవాలయాలలోనికి అన్ని హిందూ మత సంబంధిత తరగతుల వర్గాల వారికి ప్రవేశం కల్పించే విధంగా ప్రభుత్వాలు చట్టాలు రూపొందించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 25(2)(b)లో హిందూ మత సంబంధితమైన తరగతులు అనగా ఎవరు? ఆన్సర్ పై అందరూ అంటే సిక్కులు, బౌద్ధులు, జైనులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించండి. వీటిలో సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన ఈ క్రింది వాటిలో
మానవ హక్కు లేదా మానవ హక్కులు ఏవి? ఇక్కడ క్రింది వాటిలో కాదు, ఇక్కడ పై వాటిలో మానవ హక్కులు లేదా మానవ హక్కు ఏవి? ఈ మూడులో ఏ, బి, సి. ఆన్సర్ ఏ, బి, సి మూడు కూడా సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనలో తెలుపబడ్డాయి. అంటే విద్యా హక్కు, ప్రభుత్వ సేవ అందుకోవడానికి సమానమైన హక్కు, ఆహారపు హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ సంక్షిప్తంగా దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ జీవించే హక్కు గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 21వ ఆర్టికల్లో అంతర్భాగమైన హక్కులు ఏవి? ఆన్సర్ పైవన్నీ. అంటే రైట్ టు ప్రైవసీ, రైట్ టు హెల్త్, రైట్ టు షెల్టర్ మరియు కాలుష్యరహిత గాలి, నీరు పొందే హక్కు, గోప్యత హక్కు, ఆరోగ్యాన్ని పొందే హక్కు, ఆశ్రయాన్ని పొందే హక్కు, కాలుష్యరహిత గాలి, నీరు పొందే హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ విషయంలో భారత్ మరియు అమెరికా రాజ్యాంగాలలో పోలిక కలదు? ఆన్సర్ ప్రాథమిక హక్కుల్లో పోలిక కలదు. నెక్స్ట్ క్వశ్చన్, మాండమస్ వర్తించేవారు ఎవరు? అంటే మాండమస్ ఎవరికి వ్యతిరేకంగా ఈ మాండమస్ రిట్ను జారీ చేయవచ్చు? ఆన్సర్ డి, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చు. కానీ ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రపతి, గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తి వీళ్ళ ముగ్గురికి వ్యతిరేకంగా మాండమస్ రిట్ జారీ చేయడానికి వీలు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భావనా స్వాతంత్ర హక్కును తెలుపుతుంది? ఆన్సర్ 19వ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏది ప్రాథమిక హక్కు కాదు? ఆన్సర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్లోకి ప్రవేశించుట తప్పించి మిగతావన్నీ ప్రాథమిక హక్కులే. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. వీటిలో భారత రాజ్యాంగంలోని పైన పేర్కొన్న నిబంధనలోని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం అనగా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ వేటిని సంతృప్తిపరుస్తాయి? ఆన్సర్ సి, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఆదేశిక సూత్రాలను సంతృప్తపరుస్తాయి. వీటి ప్రకారమే, ఆదేశిక సూత్రాల ప్రకారమే వెల్ఫేర్ స్కీమ్స్ రన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వయోజనులందరూ ఓటు వేసి వారి ప్రభుత్వమును ఎన్నుకొను ఓటు హక్కును ఏమని అంటారు? ఆన్సర్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడిన హక్కు ఏది? ఆన్సర్ ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్, 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 19(1)(f) అంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ సంబంధించి సరియైన జత ఏది? ఆన్సర్ ఏ, బి, సి, డి ఈ 4 సరైనవే. ఈ సరికాదు. పీడనాన్ని నిరోధించే హక్కు అంటే ఆర్టికల్ 23 మరియు 24.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు? ఆన్సర్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు. ఎందుకంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు రిట్స్ జారీ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులను అమలుపరచడానికి రిట్స్ జారీ చేయు అధికారము కలిగినది ఎవరికి? ఆన్సర్, సుప్రీంకోర్టు. నెక్స్ట్, పౌరులకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్, 3వ భాగంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేటు వ్యక్తులకు కూడా వర్తించే రిట్టు ఏది? ఆన్సర్, హేబియస్ కార్పస్ రిట్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో పీడన నిరోధంకి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి? ఆన్సర్, ఆర్టికల్ 23 మరియు 24. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 23 మరియు 24 పీడన నిరోధక హక్కులు. ఆర్టికల్ 23(1) ప్రకారం మానవులతో వ్యాపారం, బలవంతపు వెట్టిచాకిరీ ఈ ప్రకటన నిషేధిస్తుంది. వ్యక్తుల ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఏ పని చేయించరాదు. ఆర్టికల్ 23లో బేగార్ అనే పదాన్ని ప్రయోగించారు. బేగార్ అనగా వెట్టిచాకిరీ, అనగా ఎలాంటి పారితోషికం లేకుండా వ్యక్తుల చేత పని చేయించుకోవడం. దీనిని 1976 అక్టోబర్ 25న వెట్టిచాకిరీ చట్టం ద్వారా నిషేధించారు. ఆర్టికల్ 23(2) ప్రకారం ప్రజా ప్రయోజనం కోసం పౌరులపై, ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధ సేవలను విధించవచ్చు. దీనిని దోపిడీ కింద పరిగణించరు. అంటే దీనికి ఎగ్జాంపుల్, ఒకప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సేవలు తీసుకునేవారు. దీనిని దోపిడీ కింద పరిగణించరాదు. నెక్స్ట్, ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ రద్దు. దీని ప్రకారం 14 సంవత్సరాల లోపు వయసున్న బాలలను ప్రమాదకర మరియు ఇతర పనులలో వినియోగించరాదు. అలా వినియోగిస్తే నేరం అవుతుంది. నోట్: ఆర్టికల్ 23, 24 ప్రైవేటు వ్యక్తుల చర్యలకు కూడా వర్తిస్తాయి. వీడియోలో మొత్తం 50 క్వశ్చన్స్ డిస్కస్ చేశాము. ఇంకా 50 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.